వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు కానీ ఆల్రెడీ మార్చారు, ఇప్పుడు కానీ మారుతారనే మేము అనుకుంటాను. అలాంటి మళ్ళీ 3 వీలర్స్ బండ్లు, స్కూటీలు, ఎలక్ట్రానిక్ స్కూటీలు అలాంటివి కానీ కరెక్ట్గా తగిన వికలాంగుడికి అయితే ఇవ్వట్లేదన్న. కొంచెం పైరవ చేసి లంచాలు పెట్టి భూమి ఉన్నోడికి అన్ని పనులు చేయగలిగినోడికే ఇస్తారులే కానీ నిజంగా ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి ఏం పని చేయని వాళ్ళకి అయితే రావట్లేదు అన్నది. వాడు మంచిగున్నోడికి ఏం చేస్తాడు, వాడు తెల్లారే మళ్ళీ దాన్ని బయటకు అమ్ముకుంటాడు. అసలు వికలాంగుడు అంతే ఉంటాడు. మళ్ళీ ఊళ్ళల్లో అన్న మెయిన్ ఫేక్ సర్టిఫికెట్లు బాగా అవుతాయి అన్న. లంచాలు పెట్టి మధ్యలో ఒకడు ఉంటాడు, లంచాలు పెట్టి వాడు డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫీస్ మన గవర్నమెంట్ హాస్పిటల్ మరి ఎవరిని పట్టుకుంటారో ఏం చేస్తారో తెలియదు. 20-30 వేలు పెడితే నీకు సర్టిఫికెట్ నీ చేతిలో పెడతాను అన్న, సదరన్ క్యాప్ సర్టిఫికెట్. మళ్ళీ వాడికి పింఛన్ వస్తుంది, మాలాంటి వాళ్ళకి పింఛన్ రావట్లేదు. మేము ఇప్పుడు మేము ఎంతకని తిరుగుతాం అన్న, ఏ ఆఫీస్ అని తిరుగుతాం, కలెక్టర్ ఆఫీస్ అక్కడెక్కడ ఖమ్మం అవతలే అన్న పెట్టండి తీసుకుపోయి. నాకు వస్తుందన్న, నాకు ఇప్పుడు కాదు, నా చిన్నతనం కాలిపోయింది. నేను 3 సంవత్సరాలు కష్టపడ్డా. 3 సంవత్సరాలు నేను కబడ్డీ ఆడితే ఫ్రాక్చర్ అయ్యి ఇన్ఫెక్షన్ అయింది. తీసిన తర్వాత 3 సంవత్సరాలు తిరిగి కాళ్ళు పట్టుకున్న అధికారులు అప్పుడు కాళ్ళు పట్టుకుంటే అప్పుడు తిరగంగా అప్పుడు వచ్చింది నాకు. మంచిగున్నోడికి చిన్న 6 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 5 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చిన్న కాలం కూడా వాడికి పింఛన్ వస్తుంది, వాడు కొంచెం డబ్బులు పెట్టగలిగి ఉంటాడు. ఒరిజినల్ వికలాంగుడికి అయితే రావట్లేదన్న. ఇప్పుడు మేము తిరగలేము, ఎవరికన్నా చెప్పుకుందామన్నా మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. ఊళ్ళకి ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఓట్లు కానీ ఎమ్మెల్యే ఓట్లు కానీ ఏ ఓట్లైనా గవర్నమెంట్ కొరకాలు వచ్చిన కాళ్ళ పుండ్లు అయ్యి నలవలు వచ్చిన ఎత్తుకొని వచ్చిన ఇదేంది, నాకు భర్త లేడు, భూమి లేదు, ఏది లేదు, ఏం లేకోకుండా వచ్చిన నేను ఎట్ట బతకాలే అని అంటున్నా. నేను ఏడ్చుకుంటా పోతున్నా, వాళ్ళకి అట్ట వచ్చినా మాకు రాలేదని మేము ఏడ్చుకుంటా పోతున్నాం. నా కొడుకుని ఎట్ట బోధించాలి మేము? నాకు 4 పిల్లగాళ్ళు, 3 నాకు 4 పిల్లగాడితోటి, అందరు పిల్లగాళ్ళు 3లో మళ్ళీ ఒక్కరికే అవుతున్నా అంటారు. దివ్యాంగులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వాళ్ళ కిరాణాలు, కూరగాయల కొట్లు ఇలాంటి ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తామన్న ఏదైతే ఉందో 24 తిరుమలపాలెం మండల కేంద్రానికి దాదాపు 300 మంది వికలాంగులు ఈరోజు అటెండ్ అయితే 24 మందికి ఇస్తామని చెప్పి కేవలం ఒక్కరికే ఇస్తామని వాళ్ళు ఈరోజు అధికారులు తెలిపారన్నారు. వాళ్ళు మేము చాలా ఆశతోటి చాలా దూరం నుంచి కాళ్ళు ఇవన్నీ లేకున్నా ఆటోలు కట్టుకొని ఇంట్లో తినడానికి లేకున్నా కూడా సంతోషం మీద, అంటే ప్రభుత్వం ఏదో ఒక లబ్ధి కల్పిస్తుందనే ఆశ మీద ఈరోజు మండల కేంద్రానికి వస్తే కనీసం ఒకరికి ఇస్తామని మమ్మల్ని నిరాశ చేసి పంపిస్తున్నారు ప్రభుత్వం. ఈరోజు తిరుమలపాలెం మండల కేంద్రంలో ఎంపీడీఓ సీలార్ సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అసలు వాళ్ళకు రుణాలు అంటే రుణాలు ఏ విధంగా అంటే మనకి వికలాంగుల సంక్షేమ శాఖ నుండి మనకి గత 2 మాసాల ముందు ఆన్లైన్ చేసుకోమని ప్రకటన వచ్చింది. దాని మూలంగా ఈ వికలాంగులందరూ కూడా ఆర్థిక లోన్లు కావాలని మనకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం మన తిరుమలపాలెం మండలంలో ఒక 163 మందికి ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎట్లా వాళ్ళ కోరిక మేరకు డ్రా సిస్టంలో మనం 1:3 ముగ్గురిని డ్రా తీయటం జరిగింది. అవి ఈ డ్రాలో మన ఒక 3 అభ్యర్థులు ఎవరో మన సుబ్బిలేడు నుండి వరి పొంగుల ఉష, తర్వాత మేడిదపల్లి వరిగట్ల లలిత, ఇస్లావత్ తండ నుండి ఇస్లావత్ రవి, ఈ ముగ్గురిని మనం డ్రా సిస్టంలో ఎంపిక చేసి మన పై అధికారుల గారికి పంపిస్తాం. తదనంతరం ఒక క్యాండిడేట్కి మనకి శాంక్షన్ అవుతాం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఈ అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత ఆ గ్రౌండింగ్ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు పెట్టుకున్న యూనిట్ ఏముంది, కిరాణా కొట్టు పెట్టారా, కరెంటు సామాన్లు పెట్టారా, ఒక కూరగాయలు పెట్టారా, దాని ప్రకారం చూసుకొని ఆ గ్రౌండింగ్ చేసి వాళ్ళకి షాప్ పెట్టించి మనం ఈ అమౌంట్ వాళ్ళకి అందజేసి
వాళ్ళ కుటుంబం ఆ లబ్ధిదారుడు డెవలప్ కావాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు ఈ కమిటీ ద్వారా చేస్తాం జరుగుతూ ఉంది. దివ్యాంగులు ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు 24 అని చెప్పారు, ఈరోజు ఒకరే అని చెప్తున్నారు. మేము ఆర్థికంగా చాలా లోబడి ఉన్నాం, పెళ్ళిళ్ళై పిల్లలతోటి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటిది ఇది కావట్లేదు. దీంట్లో అయినా అంటే సరైన న్యాయంగా ఇస్తారా ఈ ఒకటైనా అనేటట్టు వాళ్ళు ఇది అవుతున్నారు. దానిపై మీరు ఎలా? మనకి 24 చెప్పింది, జిల్లాలో 24 యూనిట్లు శాంక్షన్ అయ్యాయని చెప్పాం. తిరుమలాపాలెం కాదు, దాంట్లోనే తిరుమలాపాలెం ఒక యూనిట్ ఉందని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అవగాహన లోపం వల్ల అట్లాగా చెప్పుంటారు. అది కాదు, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క యూనిట్ చొప్పున 50,000 రూపాయలు. అది కూడా తర్వాత మున్సిపాలిటీలో కూడా ఒక్కొక్కటి చొప్పున 24 అని చెప్పడం జరిగింది. మన మండలానికి ఒకటి